మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఐవీఎఫ్ అంటారు కదా, దాన్ని మామూలుగా ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఐవీఎఫ్ అనేది? సో ఐవీఎఫ్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఇన్నిసార్లే చెయ్యాలి అనేమి లిమిట్ లేదు. ఇట్ వేరీస్. కొంతమందికి ఒక్కసారి ఎగ్స్ తీసిన దాంతోటే మనకి చాలా ఎంబ్రియోస్ వస్తాయి. సో మనం ఎన్ని ఐవీఎఫ్స్ అయ్యాయి అని అంటే మనం కౌంట్ చేయాల్సింది ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ని బట్టి కాదు, ఎన్నిసార్లు ఎగ్స్ పిక్ చేశారు అనేది. సో కొంతమందికి రిజర్వ్ బాగుంటుంది, ఎగ్స్ బాగుంటాయి. సో మంచి ఏజ్లో, కరెక్ట్ ఏజ్లో, కరెక్ట్ టైంలో ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు అవి ఎక్కువ ఎంబ్రియోస్ని ఇస్తాయి. సో ఇచ్చినప్పుడు అవి ఒక్క సైకిల్లోనే మనకి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఉండటమే తక్కువ ఎగ్స్ ఉంటాయి, ఒకటో రెండో అలా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి మల్టిపుల్ సైకిల్స్ చేయాల్సి వస్తుంది. సో 3 సైకిల్స్, 4 సైకిల్స్, ఒక్కొక్కసారి ఈవెన్ 10 సైకిల్స్, అంటే ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క ఎగ్ పిక్ చేయాల్సి వస్తుంది. ఎగ్ రిజర్వ్ బాగున్న వాళ్ళకి, ఎగ్ కౌంట్ బాగున్న వాళ్ళకి ఒక్క సింగిల్ సైకిల్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఇలా తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కటి చేయాలి కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. సో లిమిట్ అంటూ ఏమీ లేదు, ఇన్నిసార్లు చేయాలి అది. మెయిన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐవీఎఫ్లో కాస్ట్. సో సైడ్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకుంటే అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఆ ట్రీట్మెంట్ తీసుకునే ఆ ఫ్యూ డేస్, 9 or 10 days ఇంజెక్షన్స్ అవి తీసుకున్నప్పుడు కొంచెం హాట్ ఫ్లషెస్లో రావడం, డ్రౌజీగా అనిపించడము, అది టెంపరీగా ఉంటాయి అంతే. సో అది కొంచెం హ్యాండిల్ చేసుకోగలిగితే ఎన్నిసార్లు చేయొచ్చు. మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐవీఎఫ్ అనేది మ్యారేజ్ అయిన వాళ్ళకి, పిల్లలు కావాలనుకునే వాళ్ళకే కాదు, కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి. చిన్న పిల్లలకి 13-14 years మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి క్యాన్సర్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు క్యాన్సర్ థెరపీస్కి వెళ్ళాలి. సో ఈ క్యాన్సర్ థెరపీస్కి వెళ్ళినప్పుడు కీమోథెరపీ, రేడియేషన్, ఒక్కొక్కసారి సర్జరీ చేసి ఓవరీస్ కూడా తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేయడానికి, అంటే క్యాన్సర్ పేషెంట్ చిన్న పిల్లలు, వాళ్ళ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం దాన్ని. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి 4-5 days సరిపోతాయి వాళ్ళకైతే. ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ తీసేసి సేవ్ చేసేస్తాం. అంటే ఒక 13-14 year ఏజ్ గర్ల్, క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న గర్ల్కి కూడా మనం ఐవీఎఫ్ చేయొచ్చు అని అంటే అది ఎంత సేఫో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఐవీఎఫ్ అనేది చాలా మేజర్ ట్రీట్మెంట్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బాడీ అంతా పాడైపోతుంది, వెయిట్ పెరిగిపోతాము, అవన్నీ కూడా మిస్కన్సెప్షన్స్. సో అది సేఫ్ ట్రీట్మెంట్ కాబట్టే మన ఇండియాలోనే కాదు, ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. అండ్ ఎవరైతే కొంచెం కెరీర్లో ముందుకు వెళ్ళాలి, కొంచెం లేట్ మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు లేట్గా కనాలి అనుకునే వాళ్ళు కూడా నవడేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటున్నారు. సో వాళ్ళకి 30 years లోపల ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టేసుకుని వాళ్ళు ఎంత అచీవ్ చేయాలనుకుంటే అంత అచీవ్ చేసి న్యాచురల్గా ట్రై చేస్తారు. అవ్వకపోతే ఈ ఎగ్స్ యూస్ చేసుకుంటారు. సో ఐవీఎఫ్ వల్ల మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. మేడం, ఎగ్ రిజర్వ్ అని అంటారు కదా మేడం, ఎగ్స్ని ప్రిజర్వేషన్ చేయాలని కూడా చెప్తా ఉంటారు. ఒకసారి వాటి గురించి. ఎగ్ రిజర్వ్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెన్స్ ఉంది రీప్రొడక్టివ్ సిస్టంలో. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ అది ఇదని మాట్లాడుకున్నా బయలాజికల్గా వీఆర్ డిఫరెంట్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిఫరెంట్. మగవాళ్ళకి వస్తే ఆ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి ఒక 12-13 years నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి మనకి పుట్టినప్పుడు ఎన్ని ఎగ్స్ ఇంకంతే. సో మనం ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్ళకి అరౌండ్ 2 to 3 million ఎగ్స్ ఉంటాయి రెగ్యులర్గా, కామన్గా 2 to 3 million. ఒక 12 or 13 years అంటే వాళ్ళు మెచ్యూర్ అయ్యే ఏజ్కి వచ్చేసరికి ఆ 2 to 3 million కాస్త 2 to 3 lakhs అవుతాయి. అంత తగ్గిపోతాయి. అంటే రోజు కొన్ని hundreds of ఎగ్స్ చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తున్నప్పుడు ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా మంత్లీ. ఆ రిలీజ్ అవుతున్న ఎగ్తో పాటు మళ్ళీ కొన్ని hundreds of ఎగ్స్ చనిపోతూ ఉంటాయి పీరియడ్ టైంలో. పీరియడ్ టైం అని కాదు, ఎవ్రీడే రన్నింగ్, అది ఎవ్రీడే జరిగే ప్రాసెస్ అది. సో అలాగా అన్ని ఎగ్స్
అయిపోయిన తర్వాత వస్తుంది అని అన్నప్పుడు మెనోపాజ్ వస్తుంది. సో అంటే మెనోపాజ్ వచ్చే టైంకి మనకి ఓవరీస్లో అరౌండ్ 500 to 1000 ఎగ్స్ మిగిలి ఉంటాయి. ఇంకా అవన్నీ ఇంకా ఆల్మోస్ట్ డెడ్ ఎగ్స్ లాంటివి అనమాట, పనికిరాని ఎగ్స్. సో మనకి పుట్టినప్పుడు ఉన్న ఎగ్సే మన ఎగ్స్, ఇంకా దాన్ని కౌంట్ పెంచడానికి ఇంకా అవ్వదు, దాన్నే రిజర్వ్ అంటాం. సో ఆ రిజర్వ్ బాగున్నప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. ఎలా అయితే రిజర్వ్ తగ్గుతూ ఉంటుందో, అంటే ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుందో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. ఎందుకంటే రెండు, ఒకటి క్వాలిటీ, ఒకటి క్వాంటిటీ. సో 2 రీజన్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం బెటర్. లేదు మీకు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కుదరదు ఫర్ ఎనీ రీజన్, మ్యారేజ్ కాలేదనో లేకపోతే మీరు ప్రెగ్నెన్సీకి రెడీగా లేరు అని అనుకున్నప్పుడు, మీ రీప్రొడక్షన్ మీద ప్రాబ్లం పడకూడదు ఆర్ మీ పొటెన్షియల్ సేవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్. సో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కెరీర్లో చాలా ముందుకు వెళ్ళాలి అని లేట్గా మ్యారేజ్ చేసుకోవడం అది జరుగుతుంది. మ్యారేజ్ చేసుకున్న పిల్లల్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, అది కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే పార్ట్నర్తో అడ్జస్ట్ అవ్వడానికి టైం కావాలనో లేకపోతే ఇంకొంచెం కెరీర్లో ముందుకు వెళ్ళాలనో, ఈ రీజన్స్ వల్ల కొంతమంది అయితే అసలు మాకు పిల్లలు వద్దని ముందు అనుకుంటారు, తర్వాత మాకు కావాలి అని అనుకుంటారు. సో ఈ రీజన్స్ వల్ల కొంచెం పోస్ట్పోన్మెంట్ అనేది అయితే ఉంది. సో ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ని కాపాడుకోవడానికి సో ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది సంథింగ్ లైక్ అన్ ఇన్సూరెన్స్. సో మీ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ని మీరు సేవ్ చేసుకుంటున్నారు, ఇన్ష్యూర్ చేసుకుంటున్నారు. సో బై ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఇది జనరల్ IVF లాగానే ఉంటుంది. సో మీకు ఒక 8 to 9 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ మెచ్యూర్ అయిన తర్వాత వాటిని తీసి ఫ్రీజింగ్లో పెట్టేస్తాం. సో 5 years అవి ఉంటాయి. సో 5 years తర్వాత కూడా ఉంటాయి, కానీ వాటి మీద ఇంపాక్ట్ పడకుండా మనకి ఎవిడెన్స్ అయితే 5 years వరకు బాగుంటాయి, ఎగ్స్కి ఇబ్బంది కాకుండా అనేది ఎవిడెన్స్ ఉంది. సో అదే మీరు అన్నారు కదా మహిళలు తక్కువగా ఉంటాయి ఎగ్స్ అని చెప్పారు కదా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? లో ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, పోవటమే ఎగ్స్. ఒక బుట్టలో మార్బుల్స్ని ఇమాజిన్ చేసుకోండి, తీయటమే, ఓకే, వేయటానికి అవ్వదు ఇంకా. సో ఒకసారి ఎగ్స్ అయిపోయాయి అని అంటే ఇంకా అయిపోయినట్టే. సో మనం ఫర్దర్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలాంటివి అంటే ఉన్న ఎగ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడమే, ఓకే, అంతేకాని కొత్త ఎగ్స్ పుట్టించేలాగా ఇంకా టెక్నిక్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి ఇంకా డెవలప్ కాలే. సో ఎగ్స్ పెరిగేలాగా ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు లేవు. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అంటే మనము IVFకో IUIO చేసేటప్పుడు ఆ పర్టికులర్ మంత్లో ఒక 2-3 ఎగ్స్ గ్రోత్ ఫేస్లో రావటానికి ఒక 6 to 8 weeks మెడిసిన్స్ ఉంటాయి. అవి టెంపరీ ఎఫెక్ట్, ఆ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఉంటుంది ఎఫెక్ట్, తర్వాత అది వేన్ ఆఫ్ అయిపోతుంది. సో అంతవరకే ఉంది మెడికేషన్. కొన్ని ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు PRP అని అన్నారు ఇదివరకు, ఇప్పుడు స్టెమ్ సెల్ అంటున్నారు. PRP థెరపీ అనేది అయితే అది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఈవెన్ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా దే హ్యావ్ ప్రూవెన్ దట్ PRP వల్ల ఓవరీస్ రీజువినేట్ అవ్వవు. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ బియాండ్ డౌట్. ఇంకా ఆ ట్రీట్మెంట్ అనేది ఎగ్స్ పెంచటానికి చెయ్యకూడదు. ఈ 2023లో కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి ఈ ఆస్పెక్ట్స్ కోసమని. సో వాటిల్లో వాళ్ళు నిర్ధారించారు, సో ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ PRPలు వాడితే ఉపయోగం లేదు. ఆ PRP ట్రీట్మెంట్స్ ఏమీ తక్కువ కాస్ట్ కాదు, కాస్ట్లీ, చాలా లాప్రోస్కోపీ చేయాలి మళ్ళీ. సో అంత కాస్ట్ పెట్టినా దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు. సో ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు వాడటానికి లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఉన్నది ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది స్టెమ్ సెల్ థెరపీ అనేది. అంటే మనకి ఇక్కడ బోన్ నుంచి బ్లడ్ డ్రా చేసి అందులోంచి స్టెమ్ సెల్స్ అనేవి సపరేట్ చేస్తారు, చేసి దాన్ని లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల ఆ స్టెమ్ సెల్స్, అంటే స్టెమ్ సెల్కి ఒక క్యారెక్టర్ ఏంటి అని అంటే మనం ఏ ఆర్గన్లో పెడితే ఆ ఆర్గన్కి తగ్గట్టుగా మారుతాయి. ఓకే, ఇప్పుడు కిడ్నీలో పెడితే కిడ్నీ సెల్స్ లాగా, లివర్లో పెడితే లివర్ లాగా చేంజ్ అవుతాయి. ఓకే, సో అలాగే ఓవరీలో పెడితే ఎగ్స్ లాగా చేంజ్ అవుతాయి అన్న కాన్సెప్ట్ తోటి ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఇంకా జరుగుతోంది అది, ఇంకా రిజల్ట్స్ పూర్తిగా ఖచ్చితంగా పనిచేస్తుంది అని రిజల్ట్స్ ఇంకా
రాలేదు, Yes. ఎక్స్పెరిమెంటల్గా ఉంది. ఎవరికన్నా మాకు డోనర్ అంటే ఎగ్స్ కొంతమందికి లేని వాళ్ళకి డోనర్స్ చెప్తాం. సో మాకు డోనర్ వద్దు, మేము ఏ ట్రీట్మెంట్ కన్నా రెడీయే, అవి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్స్ అయినా పర్వాలేదు, మేము చేయించుకుంటాము, మాకు ల్యాప్రోస్కోపీలు ఇవి చేయించుకోవడానికి కూడా ఇబ్బంది లేదు అని వాళ్ళు సంతకం పెట్టి కన్సెంట్ ఇస్తే అప్పుడు ఈ స్టెమ్ సెల్ థెరపీస్ అనేవి ఇవ్వచ్చు. అంటే మామూలుగా ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి మేడం? అసలు చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎగ్ రిజర్వ్ అనేది ఎగ్ కౌంట్, Mm. అది మన ఓవరీస్ లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఓకే. అది ఎగ్ రిజర్వ్. అది మనకి ఏజ్ తో పాటు Mm. తగ్గుతూ ఉంటుంది, తగ్గడమే, ఒక పెరగడం అనేది ఉండదు. ఆన్ అన్ యావరేజ్ 1 yearలో 10% డ్రాప్ ఉంటుంది. ఓకే. సో ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి పోల్చుకుంటే మన ఎగ్ కౌంట్ 10% తగ్గుతుంది. సో మన ఓవరీస్లో మిగిలి ఉన్న ఎగ్స్, Mm. ఎగ్ రిజర్వ్ అంటే అది అంటే మన దీని మీద కూడా లైఫ్ స్టైల్ డిపెండ్ ఉంటుందా? ఉంటుంది. ఖచ్చితంగా. ఇది ఎగ్ రిజర్వ్కి కూడా లైఫ్ స్టైల్. Mm. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఎగ్స్ చనిపోతూ ఉంటాయి, Yes. రిలీజ్ అయ్యే ఒక్కో ఎగ్ తోటి చాలా ఎగ్స్ చనిపోతూ ఉంటాయి అని. అవి ఎన్ని చనిపోతాయి అనేది ఒకటి జెనెటిక్ దాని మీద ఉంటుంది. Mm. సెకండ్ థింగ్ మన లైఫ్ స్టైల్ మీద ఉంటుంది. మనం మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటే కొంచెం తక్కువ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి, బాడీలో టాక్సిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో తక్కువ ఎగ్స్ చనిపోతుంటే రిజర్వ్ కొంచెం సేవ్ అవుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకే. సో మనం బాగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతుంటే, అది ఎయిర్ అన్నా కానివ్వండి, ఫుడ్ అన్నా కానివ్వండి, ఏ రకమైన పొల్యూషన్ అయినా మనకు తెలుసో తెలియకో, మనకు అన్నీ తెలుస్తాయని కూడా లేదు. Yes. సో దీనివల్ల కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంటే కూడా ఎగ్స్ తొందరగా చనిపోతూ ఉంటాయి. సో అది ఈ మధ్య మేము మళ్ళీ చూస్తున్నాం, కొంచెం ఏజ్కి తగ్గట్టుగా ఎగ్ రిజర్వ్ ఉండట్ల. ఫైనల్ గా మేడం, ఎగ్స్ అప్పుడప్పుడు గడ్డ కడతాయని కూడా అంటా ఉంటారు కదా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే వాటిని హెమరేజిక్ సిస్ట్ అంటారు. అది హెమరేజిక్ సిస్ట్లు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది అసలు దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. సో ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఫాలికల్ అంటాం దాన్ని, మంచి వాస్కులారిటీ ఉంటుంది అనమాట. ఎగ్ పెరగటానికి బ్లడ్ సప్లై కోసం అని చెప్పి మంచి చుట్టూతంతా బ్లడ్ వెజల్స్తో సరౌండ్ అయ్యి ఉంటుంది, ఓకే. నరిష్మెంట్ కోసం ఆ ఎగ్కి. సో ఆ బబుల్ పగులుతుంది, పగిలి ఎగ్ బయటకు రావాలి. ఆ బర్స్ట్ అయ్యే ప్రాసెస్లో అంటే ఓవులేషన్, Yes. ఆ ఓవులేషన్ అయ్యే ప్రాసెస్లో ఒక్కొక్కసారి దాని మీద ఉండే చిన్న నరం ఏదన్నా బ్రేక్ అయితే ఆ ఫాలికల్ అనేది బ్లడ్తో ఫిల్ అయిపోతుంది అనమాట. ఫిల్ అయ్యి కొంచెం నొప్పి రావటం, ఇబ్బంది అనిపించడం అది ఉంటుంది. ఎప్పుడైనా అదే టైంలో పొరపాటున స్కానింగ్ చేస్తే మనకు అలా బ్లడ్ క్లాట్ అయినట్టు కనపడుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ మంత్ చూస్తే పోతుంది. Mm. సో దానికి అసలు ఎటువంటి యాక్టివ్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏదైనా పెయిన్ ఉంది, ఇబ్బంది ఉంది, లేకపోతే పొట్టలో బాగా బ్లడ్ కలెక్ట్ అయిపోయింది అంటే, కొంచెం పెద్ద నరం Yeah. కట్ అయితే ఎక్కువ బ్లడ్ Blood. పూల్ అవుతుంది, ఏదైనా బీపీ డౌన్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ట్రీట్మెంట్ అవసరం. Yes. అదర్వైజ్ 99% ఆఫ్ ద టైమ్స్ వాటికి అసలు ట్రీట్మెంట్ అక్కర్లేదు. Awesome. Thank you, ma'am.